నమస్తే అండి. నేనైతే ఈరోజు పప్పు చేశానండి. పెసరపప్పుతోటి ఇది చాలా పాతకాలపు నాటి వంట. ఇప్పుడు కూడా అందరూ చేసుకుంటున్నారు. అప్పటి కాలంలో అయితే మా నాయనమ్మ బాగా చేస్తే మా అమ్మ చూసి నేర్చుకుంది. నాకు కూడా చాలా ఇష్టం అండి. అప్పుడైతే మట్టి సెట్లో కానీ లేదా డేక్షాలో కానీ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కుక్కర్లు వచ్చాయి కాబట్టి ఈజీగా అయిపోతుంది. అలాగే నా దగ్గర కుక్కర్ ఉంది. కుక్కర్లో వేసి చేస్తున్నాను. ఫస్ట్ అయితే దీన్ని బాగా వేపుకోవాలండి. పెసలు తీసుకొని బాండీలో వేసుకొని వేపిన తర్వాత రోట్లోని చెక్కాబద్దగా చేసుకోవాలి. దాన్ని జల్లించుకొని పొట్టంతా తీసేసిన తర్వాత ఒకసారి నీళ్ళతో కడిగిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, కొద్దిగా నూనె వేసుకొని కారం వేసుకొని 4 విజిల్స్ పెట్టుకోవాలండి. మళ్ళీ 4 విజిల్స్ వచ్చిన తర్వాత చింతపండు, చిన్నుల్లిపాయలు ఈ 2 వేసి 2 విజిల్స్ రానివ్వాలి. తర్వాత ఉప్పు వేసుకొని కలిపెట్టుకోవడమేనండి. దీనికి తాలింపు అనేది వేసుకోకూడదు. తాలింపు వేసుకుంటే వేరే టేస్ట్ వస్తుంది. ఇలా చేసుకొని తింటే మనకి పాత రోజుల్లో వచ్చే మంచి వాసన వస్తుంది, చక్కటి రుచి కూడా వస్తుంది. తప్పకుండా అందరూ చేసుకొని తినండి. ఇప్పుడు ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పెసరపప్పులో, కాబట్టి ఆరోగ్యానికి మంచిది. ఒకసారి అందరూ ట్రై చేయండి. మా కారంలోని ధనియాలు, జీలకర్ర, ఆవాలన్నీ ఉంటాయి కాబట్టి వేరే